శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను. గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ నంబర్ 9398696950. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, అద్భుతమైన అవకాశాన్ని పక్కకు నెట్టద్దు. నీ కోసం ఈ బంగారనిది 9 రోజుల్లో నువ్వు ఊహించని గొప్ప మార్పు రాబోతుందమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు మనకి ఈరోజు ఎలాంటి సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కూడా నీ యొక్క మానసికమైన ఆరోగ్య స్థితి కానీ, నీ శారీరకమైన ఆరోగ్య స్థితి కానీ అతలాకుతలంగానే, అవకతవకలు కానీ ఉంది కదా బిడ్డ. ఎందుకంటే నువ్వు ప్రతిసారి కూడా నా పాదాల వద్దకు వచ్చి ఒకటి కోరుకుంటూ ఉన్నావు. బాబా, ఈ జీవితంలో నాకు ఏది వద్దు, నేను ఆరోగ్యంగా ఉండాలి. నా మానసిక ఆరోగ్యం అంటే మనసు అనేది దేన్నైనా కానీ తట్టుకోగలగాలి. నాకు ధైర్యం కావాలి బాబా అని ప్రతిసారి కూడా నన్ను వేడుకుంటూ ఉన్నావు కదా బిడ్డ. నీ యొక్క ఈ కోరికలో చాలా న్యాయం ఉందమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా నా దగ్గరికి వచ్చి ఆస్తులు కావాలి, బంగారు నిధులు కావాలని కోరుకుంటూ ఉంటున్నారు. కానీ మీ యొక్క స్వచ్ఛమైన మనసు ఏం కోరుకుంటుందంటే, ఆరోగ్యం కావాలి బాబా, మానసిక ధైర్యం కావాలని నువ్వు కోరుకుంటున్నావు. ఈ రెండు ఉన్నవారే అసలైన సంపన్నులన్నీ తెలుసుకో తల్లి. ఈ రెండు ఉన్నవాడే అసలైన బంగారు నిధికి అర్హులన్నమాట. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే కదా తల్లి నువ్వు ఎన్ని ఆస్తులైనా సరే సంపాదించుకోవచ్చు, సంపాదించుకున్న ఆస్తుల్ని అనుభవించవచ్చు. అవును కదా బిడ్డ. మరి నీ యొక్క స్థితిగతులు అనేవి ఎలా మారుతాయి, నీ ఆరోగ్యం అనేది ఎలా చక్కబడుతుంది, నీకు మానసిక ధైర్యం అనేది ఎలా వస్తుందో జాగ్రత్తగా వినమ్మా. నేను చెప్పే ప్రతి మాటని కూడా నువ్వు ఈరోజు కాకపోయినా సరే కనీసం నిదానంగా ఒక 9 రోజులైనా కానీ నేను చెప్పిన ఈ అలవాటును నీ జీవితంలో అలవర్చుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు నీ దశ తిరగకపోతే మళ్ళీ నువ్వు నా పాదాలకి వచ్చి అప్పుడు చెప్పు, బాబా నువ్వు చెప్పినట్టే చేశాను కదా, మరి ఎందుకు నా స్థితిగతులు మారలేదని నువ్వు నాకు అడుగు బిడ్డ. నీకు అడిగి ప్రశ్నించే అధికారం నీకే ఉంది తల్లి. ఎందుకంటే ఈ 9 రోజుల్లో నేను చెప్పింది పాటిస్తే నీ యొక్క స్థితిగతులు అనేవి మారుతాయని నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. అందులో మొదటి విషయం ఏంటంటే తల్లి, ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్ర లేవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఉదయం అయిన తర్వాత మాత్రమే నిద్రలేస్తున్నారు. ఈ విధంగా నిద్ర లేవడం వల్ల మీ యొక్క మానసిక స్థితి అనేది చాలా ఆందోళనకరంగా తయారవుతుంది. ఎందుకంటే చాలా పనులు నీకు ఆలస్యం పెరుగుతుంది. దానివల్ల నీకు మానసిక వేగం అనేది పెరుగుతుంది తల్లి. దీనివల్ల నువ్వు ఎక్కువగా యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంటున్నావన్నమాట. కాబట్టి ముందే నిద్ర లేవడం వల్ల నిదానంగా, సమయానికి అనుకూలంగా నీ యొక్క ప్రతి పనిని కూడా చక్కదిద్దుకోగలుగుతావు. దీనివల్ల నీకు మానసిక ప్రశాంతతో పాటుగా మానసిక స్థితి అనేది నిర్మలంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే తల్లి, నీ యొక్క జీవితపు ప్రయాణం ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా అది నువ్వు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేజీలో రాసుకోవడానికి ప్రయత్నించు. ఎందుకంటే దీనివల్ల నీకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని అలవాటు చేసుకోవాలి బిడ్డ. ఒకవైపు ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత నా కోసం నేను ఎంత డబ్బులు తీసి పక్కన పెట్టుకోవాలి, దానికోసం నేను ఇప్పటి నుంచే ఎటువంటి ప్రయత్నాలు చేయాలి. అంతేకాకుండా ఈరోజు నేను చేసిన తప్పేంటి, ఈరోజు నేను నేర్చుకున్నది నీతేంటి, ఇలా ప్రతిదీ కూడా నువ్వు ఒక డైరీలా రాసుకోవడం అలవాటు చేసుకున్నావంటే నీ యొక్క జీవితం అనేది ఎంతో ఎంతో స్వచ్ఛంగా మారుతుంది తల్లి.
తల్లి. మీ యొక్క ప్రతి తప్పు కూడా, ప్రతి ఒప్పు కూడా నీకు తెలుస్తాయి. కాబట్టి ఇక నుంచి కూడా నీ తప్పులు జరగకుండా, అంటే ఆ తర్వాత నుంచి కూడా నీ తప్పులు జరగకుండా నువ్వు సరిదిద్దుకునే ప్రయత్నం అనేది చేయడం తప్పకుండా మొదలు పెడతావు. ఇక తర్వాతది ఏంటంటే, నీ యొక్క సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయం నువ్వు చాలా పర్ఫెక్ట్గా వాడుకోవాలి. అంటే సమయం అనేది ఎప్పుడు కూడా నీ కోసం వెనక్కి రాదు కదా తల్లి. అందుకోసం పెరుగుతున్న నీ సమయాన్ని, నీ యొక్క వయసుతో పాటు మీ ఆయుష్ను కూడా తరుగుతుందని నువ్వు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ భూమి మీదకి ఎవరిని సాధించడానికి వచ్చావు? ఎవరిని సుఖపెట్టడానికి వచ్చావు? ఏం నేర్చుకోవడానికి వచ్చావు? నీ జీవితానికి ఒక అర్థం ఆలోచించడానికి సమయంతో పాటు పరిగెత్తడం అనేది చాలా చాలా అవసరం బిడ్డ. ఇక ఆ తర్వాత నువ్వు ఇప్పుడు కూడా అలవాటు చేసుకోవాల్సిన గొప్ప విషయం ఏమిటంటే, నువ్వు అనవసరమైన విషయాలను వదిలేయాలి. అనవసరమైన మాటలను ఎవరితో కూడా మాట్లాడకూడదు. నీకు ఏది ఉపయోగపడుతుందో ఆ మాటలే నువ్వు మాట్లాడాలి. ఎవరితో కూడా ఏది పడితే అది మాట్లాడితే, అంటే వారికి నచ్చుతుందో నువ్వు అది మాత్రమే నువ్వు కేటాయించుకొని వారితోనే మాట్లాడాలి తల్లి. అదేవిధంగా నీకు ఏవైతే నచ్చవో, నెగిటివ్ మాటలు ఎవరైనా కానీ నీ దగ్గరికి వచ్చి నెగిటివ్ మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే వెంటనే నువ్వు అక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేయాలి. నీకు నెగిటివ్ అనిపించే వాడి దగ్గర ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా నించకూడదు. ఇక అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే బిడ్డ, నువ్వు తక్కువగా మాట్లాడాలి, ఎక్కువ పనులు నేర్చుకోవాలి. ఎప్పుడైనా కానీ నీతో ఎవరైనా తక్కువగా మాట్లాడటం నువ్వు నీ జీవితంలో గమనించే ఉంటావు. వారు ఎంతవరకు ఎన్ని మాట్లాడాలో అంతే మాట్లాడతారు బిడ్డ. కాబట్టి నువ్వు కూడా తక్కువగా మాట్లాడి ఎక్కువగా నేర్చుకోవడం అనేది నీ జీవితానికి చాలా చాలా అవసరం. ఇక ఆ తర్వాత విషయం ఏంటంటే తల్లి, నువ్వు ఆనందంలో ఉన్నా, లేదంటే కష్టంలో ఉన్నా, బాధలో కూడా ఉన్నా, ఒకరు నీ దగ్గరికి వచ్చి ఏదైనా అడిగినప్పుడు అది నీకు ఇవ్వడం ఇష్టం లేకపోతే వారికి వెంటనే నో చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో అందరికీ కూడా మొహమాటం అనేది చాలా ఎక్కువైపోయింది. దానివల్ల వారు కోరుకునేది, వారు ముఖ్యమైన విషయాలు కూడా ఏదైనా నచ్చని విషయాలు చెప్పినా సరే తల ఊపడం వల్ల వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎన్నెన్నో కోల్పోతూ ఉన్నారు. వాళ్ళ జీవితాలను ఎన్నో రకాలుగా నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఎవరితో అయినా సరే నీకు నచ్చనిది నో చెప్పడం అనేది నేర్చుకోవడం తల్లి. అలా నేర్చుకోవడం వల్ల నీ జీవితంలో ఎన్నిటినో కూడా కోల్పోకుండా ఉంటావు. నిన్ను ఆ విషయంలో కాస్త హెచ్చరిస్తున్నాను. నీ జీవితంలో ఎదగాలంటే కొంచెం రిస్క్ అనేది చేయాలి తల్లి. చాలామంది కూడా ఒక వ్యాపారం మొదలు పెట్టాలన్నా, ఒక బిజినెస్ మెయింటైన్ చేయాలన్నా, లేదంటే ఏదో కట్టాలి, లేదంటే కార్యం మొదలు పెట్టాలన్నా సరే అది మొదలు పెడితే కష్టాలు వస్తాయేమో అని భయపడుతూ ఉంటారు. ఆ భయం అనేది వారి జీవితంలో చాలా వెనక్కి నెట్టిపడేస్తుంది. కనుక ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి లాభం వస్తుందో నష్టపోయినా సరే నేను అన్నింటికి కూడా రెడీగా ఉంటానని ఒక తెగింపుతోటి నువ్వు రిస్క్ చేయగలిగావంటే ఎప్పుడైనా నీ జీవితంలో ముందడుగు స్థానంలో నువ్వు ఉంటావని నిన్ను మరీ మరీ హెచ్చరిస్తూ చెప్తున్నాను బిడ్డ. మరొక విషయం ఏంటంటే తల్లి, ఎప్పుడు కూడా నీ జీవితంలో నువ్వు విద్యార్థివే అని నువ్వు గుర్తుంచుకోవాలి. కాబట్టి జీవితం నేర్పే పాఠాలను ప్రతిరోజు కూడా ఏదో ఒక రకంగా మన జీవితం ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుందని, ఇవన్నీ నాకు తెలుసు అనే ఒక భ్రమ నుంచి బయటపడి జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి తల్లి. ఇదొక్కటి బాగా గుర్తించుకో. ఇక ఆ తర్వాత విషయం ఏంటంటే తల్లి, నువ్వు ఎప్పుడైనా కానీ నీ దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బును చాలా తెలివిగా ఖర్చు పెట్టుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే మీ ఇంట్లో నువ్వు గమనించుకున్నట్లయితే ఎప్పటికీ కూడా నువ్వు తొందరపడి కొన్నింటిని నువ్వు ఏ రకంగా ఉపయోగించుకోకుండా వేస్ట్గా పక్కగా పడేసిన వస్తువుల్ని నువ్వు ఎంత డబ్బు ఖర్చు చేసి ఉంటావో ఒక్కసారి ఆలోచించుకో. కనుక నువ్వు ఏదైనా వస్తువు కొనాలి అనుకున్నప్పుడు ఆ వస్తువుని 10 రోజుల తర్వాత కొందామని ఆలోచించుకో. ఎందుకంటే ఈ 10 రోజుల్లో ఆ ఆలోచన అనేది నీకు నిజంగా, అంటే ఆ వస్తువు అనేది నీకు నిజంగా అవసరమా లేదా అనేది నీకే తెలుపుతుంది బిడ్డ. ఆ 10 రోజుల తర్వాత నీకు ఖచ్చితంగా అది అవసరమే అనిపిస్తే దాన్ని కొనుక్కోవడానికి అస్సలు వెనకాడవద్దు. ఈ వస్తువు లేనిదే నాకు జరగదు అని నీకు అనిపించినప్పుడు అప్పుడు మాత్రమే కొనుబిడ్డ. కనుక డబ్బు యొక్క గొప్పతనం, డబ్బుకు ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ అనేది నువ్వు ఎప్పుడు కూడా ఇస్తూనే ఉండాలి. తర్వాత ఏంటంటే నెగిటివ్ పీపుల్కి, అంటే నీకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో, ఎవరు నీ పట్ల ఈర్ష్యను చూపిస్తూ ఉంటారో, ఎవరు నీ పట్ల కుళ్ళుతో రగిలిపోతూ ఉంటారో వారికి నువ్వు ఎప్పుడు కూడా దూరంగా ఉండడం చాలా చాలా మంచి తల్లి. నీకు ఎప్పుడు కూడా సెల్ఫ్గా మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. ఎవరు నాతో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నా జీవితం నాకు నచ్చినట్లుగా, నాకు నచ్చిన జీవితాన్ని
నేను ఆనందంగా గడపగలనని నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది నువ్వు తప్పకుండా కోల్పోకుండా ఉండగలిగితే నువ్వు చాలా ఆరోగ్యంగా మానసికంగా కూడా చాలా ధైర్యంగా ఉండగలుగుతావమ్మా. ఇది జాగ్రత్తగా విను. నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి. ప్రతిరోజు కూడా నీతో నువ్వు ఒక 10 నిమిషాలైనా కానీ సమయం కేటాయించుకోవాలి. ఒంటరిగా గడపాలి. మీతో మీరు మాట్లాడుకోవాలి. అద్దం ముందు నుంచుని నీకేంటి నేనున్నాను, నీకేం కావాలి చెప్పు అని నిన్ను నువ్వు అడగడం నేర్చుకోవాలి తల్లి. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా సరే నువ్వు లైవ్లో అడిగి ఒక్కసారి చూడు తల్లి. నీకు ఎంత కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకో. ఎప్పుడు కూడా పెండింగ్ వర్క్స్ అనేవి ఉంచుకోకుండా చూసుకో. ఏదో ఒక నిర్ణయం నీ జీవితం పట్ల ఇప్పుడే తీసుకునే ప్రయత్నం చేయ తల్లి. ఈ రోజు నుంచే సరిగ్గా నీకు 7 రోజుల సమయాన్ని ఇస్తున్నాను. ఈ 7 రోజుల సమయంలో మీ జీవితంలో ఇదొక్కటి అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తే నువ్వు నీ జీవితంలో ఎంతో బాగా ఉంటావు తల్లి. ఎంతో గొప్పగా నీ జీవితం అనేది నువ్వు కోరుకున్నట్లుగా ఒక బంగారు నిధిలా మారుతుంది. ఎప్పుడైనా కానీ ఆస్తులు కానీ అంతస్తులు డబ్బు బంగారం ఇవేవి కూడా శాశ్వతం కాదు బిడ్డ. ప్రతి ఒక్కరికి కూడా కోరికలు అనేవి సర్వసాధారణం. వాటన్నిటినీ కూడా తీర్చుకోవడానికి మనిషికి ఆరోగ్యం మానసిక ధైర్యం అనేది చాలా చాలా ముఖ్యమమ్మా. కాబట్టి ఇవి మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మీ యొక్క మానసిక ధైర్యాన్ని పెంచుకోవడానికి నేను నీకు ఈరోజు ఈ బంగారు నిధి ఆనందంగా నీ దగ్గరికి పంపించానమ్మా. కాబట్టి ఈ నిధిని నువ్వు సద్వినియోగం చేసుకుంటే దాని యొక్క ఫలితం అనేది నీకే తెలుస్తుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.